అన్న ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆటో వల్ల మనకు లక్షలాది మంది బతుకుతున్నారు. జీవనోపాధి అదే మాకు. మా మా తాతల కాలం నుంచి చాలా మంది ఆటో నడిపే బతుకుతున్నారు. జాబ్లు నేను డిగ్రీ చదివి కూడా జాబ్లు వస్తలేవు. ఏమన్నా అంటే రికమెండేషన్ వల్ల డబ్బులు ఇవి లంచాలు వాటి వల్ల మొత్తం జాబ్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఏంటంటే ఈ ఆటో మీదనే మేము మాకు బతుకు తీరు. ఎక్కడి నుంచో ఊర్లో నుంచి వస్తున్నాం మేము. ఇప్పుడు మాకు ఏంటంటే ఈ ఆటో తీసేస్తారంటే మేము ఎక్కడ పోయి బతకాలి, లేదా మాకు జాబ్లైనా ఇప్పియమని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. లేదా ఈ ఆటో వాళ్ళకి 10,000 ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అన్నారు కదా, అది ఒక్కటి కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఏమైనా అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాని తర్వాత వాయిదా అని చేస్తున్నారు. నిన్న మొన్ననే మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఇంద్ర పార్క్ దగ్గర ఒకటి మీటింగ్ జరిగింది మాది ఆటో వాళ్ళది. అయితే అక్కడ కూడా చెప్పాము మేము ఈ ఓలా ఊబర్ అనేది తీసేయాలని. ఓలా ఊబర్ తీసేస్తేనే కదన్న మా అందరికి బుకింగ్ అనేది వచ్చేది. ఇప్పుడు అందరు ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలి. వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిటింగ్ చేసి తీసుకొని రావాలి. అదే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఓ 2 నిమిషాల పని. ఓలా ఊబర్ తీసేస్తే మాకు కూడా కొంచెం జీవనోపాధి అది కలుగుతుందని మేము చాలా కోరుతున్నాను. ఇంకా ఏంటంటే మనకు ఆటో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ఈ డీజిల్ బండ్లు, గ్యాస్ బండ్లు ఇవి మొత్తం తీసేసి పొల్యూషన్ ఇవి అంటున్నారు కదా. అసలు పొల్యూషన్ ఏడుందన్న? రేవంత్ రెడ్డి కూడా కార్ తీసుకున్నాడు, అతన్ని పొల్యూషన్ కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలక్ట్రిక్ బండ్లు తీసుకోమని చెప్పండి. మేము కూడా ఎలక్ట్రిక్ బండ్లు తీసుకుని నడుపుతాం. హైదరాబాద్ ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ తీసుకోమని చెప్పండి. అప్పుడు మేము ఈ ఆటోలు అనేది మేము బంద్ చేస్తాము, ఎలక్ట్రిక్ బండ్లు అనేది తీసుకుంటాము. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అతను ఏం చేస్తున్నాడో అతని ద్వారా తెలుసుకొని దాని తర్వాత మాకు చెప్పాలి. అది ఫస్ట్ నువ్వు ఎలక్ట్రిక్ బండ్లు తీసేయాలంటే నువ్వు సీఎం అబ్బా, నువ్వు సీఎం, నువ్వు చేసిన మాకు చెప్పాలంటే నువ్వు ఫస్ట్ చేసి చూపించాలి. అది నువ్వు ఏ బండ్లు నడుపుతున్నావు ఏంటి, నీ ద్వారా పొల్యూషన్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులు మొత్తం పొల్యూషన్ రావట్లేదు వాళ్ళ వల్ల. ఎక్కడంటే అక్కడ ఆర్టీసీ బస్సులు ఎలా అంటే రఫ్ గా నడుపుతున్నారు ఆర్టీసీ వాళ్ళు. ఎక్కడంటే వాళ్ళే యాక్సిడెంట్లు ఇవి అవి చేస్తున్నారు. వాళ్ళకి తీయాలి ఫస్ట్. ఆటోల వల్ల ఈ 1,00,000 ఆటోలు నడుస్తున్నాయి, 1,000 ఆటోలు నడుస్తున్నాయి అంటే మా వల్ల ఒకరు బతుకుతున్నారు. మా వల్ల చాలా మంది బతుకుతున్నారు. దానికోసం మేము కష్టపడతాం, ఏమైనా చేస్తాం. కానీ ఫ్రీ ఆటోలు ఇవి తీస్తా అంటే మేము ఒప్పుకోము.